యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం దర్శించుకున్నారని ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇలవేలుపు అయిన స్వామివారిని దర్శించుకుని ఆయన పరమ పవిత్రమైన సన్నిధిలో గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన వెంట జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు, వివిధ సంఘాల ప్రతినిధులు, పులిపాటి శ్రీనివాస్, భోజరాజ్ పలువురు పాల్గొన్నారు. కృష్ణశీలతో యాదాద్రిని పునర్నిర్మాణం చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారని వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దర్శనం ఈ రోజు మా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలలో ఇలవేల్పుగా లక్ష్మీ నరసింహ ఉండడం అనేటువంటి నాకు ఆనవాయితీగా వస్తున్నది. నా పుట్టుక తెలిసినప్పటి నుండి పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని ఇవాళ రాష్ట్ర బీసీ కమిషన్ హోదా వరకు కూడా స్వామివారి అమ్మవారి యొక్క దయా దాక్షిణ్యాలతోనే ఈ మేరకు ఎదగడం జరిగిందని చెప్పి నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దర్శనం ఈ రోజు మా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలలో ఇలవేల్పుగా లక్ష్మీ నరసింహ